ఎందుకు బీటా ఫిష్ బ్రీడింగ్ ఫెయిల్ అవుతుంది అని ఒక వీడియో అయితే చేశాను గైస్. అండ్ అలాగే బీటా ఫిష్ బ్రీడింగ్ సక్సెస్ఫుల్ ఇన్ స్టెప్ బై స్టెప్ అని కూడా ఒక వీడియో చేశాను. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో చూసాక చూడండి. ఫస్ట్ మనం టేక్ ఏ స్టోర్డ్ వాటర్ అంటే డ్రై ఆల్మండ్ లీఫ్ వాటర్ అయినా లేదంటే నార్మల్గా మున్సిపాలిటీ వాటర్ అయినా తీసుకోవాలి. మున్సిపాలిటీ వాటర్లో ఒక క్లోరిన్ కనుక్కుంటే క్లోరిన్ రిమూవల్ గురించి రీసెంట్గా నేనైతే ఒక వీడియో చేశాను. అది చూస్తే మీకు క్లోరిన్ ఎలా రిమూవ్ చేయాలో అర్థమైపోద్ది. మేల్ బీటా ఫిష్ని టెంపరేచర్కి అనేది మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసుకున్న తర్వాత మనం డ్రై ఆల్మండ్ లీఫ్ వాటర్ కానీ లేదంటే ఆల్మండ్ లీఫ్ కానీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మెయిల్ ఫిష్ని 2 hours వరకు అదే ట్యాంకులోనైతే మనం ఉంచేయాలి. ఉంచితే ఏమవుద్దంటే ట్యాంక్కి అది సెటప్ అనేది అయితే అవుతుంది, అంటే సెటిల్ అవుద్ది మెయిల్ ఫిష్ ఇది నా ట్యాంకు అనేలాగా. దాని తర్వాత ఫుల్గా లోడ్ అయిన ఫీమేల్ ఉంటుంది కదా, ఫీమేల్ బీటా ఫిష్, ఆ ఫిష్ని అనేది మనం అయితే తీసుకోవాలి. ఈ వీడియోని పూర్తిగా చూడండి గైస్. చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మా బీటా ఫిష్ బ్రీడింగ్ది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లో అయితే ఫుల్ వీడియో ప్రాసెస్ అయితే ఉంటుంది. అది కనుక చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమైపోద్ది. అండ్ అలాగే మనం పైన అట్ట బాక్స్ అనేది పెట్టుకున్నాం కదా, అట్ట బాక్స్ పెట్టుకున్న తర్వాత ఫీమేల్ ఫిష్ ఉంది కదా, ఫీమేల్ ఫిష్ బాటిల్ అనేది మెయిల్ ఫిష్ ట్యాంక్లో పెట్టాలి. పెడితే అప్పుడు ఏమవుద్దంటే మెయిల్ ఫిష్ బబుల్ నెస్ట్ అనేది క్రియేట్ అయితే చేస్తుంది. మీరు పెట్టిన ఆల్మండ్ లీఫ్ మీద కానీ లేదంటే మీరు ఏమైనా తేలే ఐటెం ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్ ఏదైనా స్టిక్ చేసి మనం పెట్టుకుంటే అప్పుడైతే దానికి బబుల్ నెస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత మనం వదిలేయాలన్నమాట ఫీమేల్ని. కొద్దిసేపు తర్వాత ఒక 2 or 3 hours లేదంటే 4 hours తర్వాత వదిలేస్తే రెండు బాగా ఫైట్ అయితే చేసుకుంటాయి. మనం ఫైట్ చేసుకున్నప్పుడు కొంచెం అబ్జర్వ్ అయితే చేయాలి. నార్మల్గా ఇవైతే ఫైటింగ్ అయితే చేసుకుంటాయి బీటా ఫిష్ బ్రీడింగ్ అన్నాక. దాని తర్వాత ఏం చేయాలి అంటే ఫీమేల్ ఆర్ మేల్ ఫిష్ బ్రీడింగ్ చేసుకున్నప్పుడు కొంచెం స్ట్రెస్ అయితే అవుతాయి కదా, వాటికి మనం రిలీఫ్ ఇవ్వాలంటే అలా ప్లాస్టిక్ ట్యూబ్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే దాని లోపుకి వెళ్ళి కొద్దిగా అయితే హైడింగ్ అయితే అవుతాయి. ఓకేనా గైస్. దాని తర్వాత ఏం చేస్తాయంటే అవి ఇంకా బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తే మేల్ ఫిష్ అనేది బబుల్ నెస్ట్ క్రియేట్ చేస్తుంటుంది. అండ్ అలాగే ఫీమేల్ ఫిష్ కూడా వచ్చి బబుల్ నెస్ట్ దగ్గరికి అయితే వచ్చి ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత అవి మేటింగ్ అయితే అవుతాయి. రెండు బ్రీడింగ్ అనేది సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయితే చేస్తాయి. చాలా వీడియోస్ ఉంటాయి, ఎలా చేసింది బ్రీడింగ్, అలా చేసింది, అరగంటలో చేసింది, పావుగంటలో, లేదంటే 1 day తర్వాత చేసింది, 2 days తర్వాత చేసిందని. అలాంటివి అయితే నమ్మకండి. 1 day తర్వాత చేసింది, ఇన్ని అవర్స్ తర్వాత చేసిందని అవర్స్ బట్టి అయితే అస్సలు ఉండదు. మీరు ప్రాసెస్ అంతా చూసుకొని చేసుకోవడమే. ఓకేనా గైస్. ఎందుకంటే ఇది మరీ చెప్తున్నా, నేను అలా చూసి ఎన్నోసార్లు బ్రీడింగ్ అయితే చేశాను, ఫెయిల్ అయిపోయాను. దాని తర్వాత ఇది చేస్తే నాకు అయితే క్లియర్గా వచ్చింది. అండ్ ఫీమేల్ అయితే 2 మేటింగ్ అయిన తర్వాత ఎగ్స్ అనేది రిలీజ్ అయితే చేస్తుంది సక్సెస్ఫుల్గా. చేసిన తర్వాత మీరు క్లియర్గా చూడవచ్చు ఇక్కడ ప్లాస్టిక్ కవర్ ఉండి అండ్ అలాగే అక్కడ బబుల్ నెస్ట్లోని ఎగ్స్ అయితే ఫామ్ అయిపోయి ఉన్నాయి అనమాట. నా బీటా ఫిష్ బ్రీడింగ్ ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేశారు కూడా. ఎవరెవరు చేసి బాగా సక్సెస్ఫుల్గా అవ్వారో వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫుల్ మీటింగ్ అయిపోయిన తర్వాత మెయిల్ ఫిష్ ఏం చేస్తుంది అంటే ఫీమేల్ ఫిష్ని అసలు ఈ బబుల్ నెస్ట్ దగ్గరికి ఎలా అయితే అస్సలు చేయదు, అంటే రానివ్వదు అనమాట దగ్గరికి. ఫీమేల్ ఫిష్ అనేది ఒక పక్కన అయితే ఉండిపోద్ది. అప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఫీమేల్ ఫిష్ని అనేది మనం రిమూవ్ అయితే చేసుకొని ఓల్డ్ ట్యాంక్లో అనేది వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మొత్తం అంతా మెయిల్ ఫిష్ చూసుకుంటుంది. మెయిల్ ఫిష్ కలెక్ట్ చేస్తుంది బేబీస్ని అండ్ అలాగే ఇంటూ బబుల్ నెస్ట్ అంటే బబుల్ నెస్ట్లోని పెడుతుంది. అప్ టు అవి బాగా ప్రాపర్గా స్విమ్ చేసినంత వరకు మెయిల్ ఫిష్ ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తుంది. అండ్ అలాగే ఈ పిల్లలన్నీ బయటకు వచ్చేసాయి భయ్య ఎగ్స్ నుండి అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు వెంటనే మెయిల్ ఫిష్ అనేది గైడ్ చేయడం ఆపేస్తుంది. అప్పుడు మీరైతే మెయిల్ ఫిష్ని రిమూవ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు బేబీస్కి అప్ టు 4 days to 5 days వరకు మీరైతే ఫీడింగ్ ఇవ్వక్కర్లే, ఎందుకంటే అవి ఎగ్ షెల్స్ని అనేది తిని బతుకుతాయి అనమాట. దాని తర్వాత మీరు ఏం ఫీడ్ చేసుకోవాలంటే బేబీ బ్రెయిన్ షింప్స్ అయితే ఫీడ్ అయితే చేసుకోవాలి. దాని ఫుల్ వీడియో ప్రాసెస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. మీకు కావాల్సిన ప్రతిదీ అయితే ఉంటుంది. బీటా ఫిష్ బ్రీడింగ్ ఇన్ని అవర్స్ ఉండాలి భయ్య, అన్ని అవర్స్ ఉండాలి భయ్య అని అయితే అస్సలు అయితే ఉండదు. మీరు ప్రాసెస్ చూసుకొని చేసుకోవడమే. ఒక్కొక్క బ్రీడు ఒక్కొక్క టైంలో అయితే చేస్తాయి.